హైవేస్ పేరుని నాని, ఇతను మాజీ మంత్రి, వైసీపీలో కీలక నాయకుడు. వీళ్ళ కొడుకుంటాడు పేరుని కిట్టు అని. ఆయన అండ్ ఈయన అయ్యా కొడుకులు ఇద్దరు కూడా అసలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏం మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడేస్తా పోతా ఉన్నారు. వీళ్ళు కొల్లు రవీంద్రకు వచ్చేసి అపోనెంట్స్ అన్నట్టు అనుకోవచ్చు. కొల్లు రవీంద్ర గురించి నానా రకాలుగా వాళ్ళ కొడుకు మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన వచ్చేసి ఏమంటాడు, చీకట్లో సైగ చేస్తే పని అయిపోవాలా, రప్ప రప్ప అని చెప్పేసి డోర్లో పుంజి వచ్చి ఏంది ఎన్నాళ్ళు ఈ బిల్డప్లు, కరిచే కుక్క అరవదు, అరిచే కుక్క కరవదు, రేపు అధికారంలోకి వచ్చాక ఎవడైతే తేడా చేశాడో ఈరోజు వాటిని కరిచేయండి అంటే దాని అర్థం ఏంటి, చంపేయడం అని అంటున్నాడు. ఈ పేరు నన్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. అంత దారుణంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రేపు అధికారంలోకి వచ్చాక వేసేద్దాం, కరిచేద్దాం, మీరెందుకు ఇప్పుడు హడావుడి చేస్తారు, సైలెంట్ ఉండండి, రేపు వచ్చాక వేసేద్దాం, ఏంది ప్రగల్భాలు ఓవర్ యాక్షన్ కాకపోతే అని చెప్పేసి అంటున్నాడండి. ఈ వైసీపీ జీవితంలో అధికారంలోకి వచ్చిద్దా? ఈ వైసీపీ అసలు ఎవరైనా ఓట్లు వేస్తారా? వేస్తారు. ఈ రప్ప రప్ప బ్యాచ్ ఉన్నారు కదా, మరి చదువుకున్నారో చదువుకోలేదో, మరి వాళ్ళు ఎవరు అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకలా జాంబీలాగా గుంపులు గుంపులు పోతారో, పర్మిషన్ లేదురా బాబు సరే ఎందుకు పోతారో, ఆ జగన్ చేసినటువంటి అభివృద్ధి అసలు ఏముందో మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ ఇస్తారో అనకూడదు. కానీ మరలా చెప్తున్నా, గతంలో చెప్పున్నా, పాండవుల పక్షాన ఉన్నవారి కన్నా కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవుల పక్షాన ఉన్నటువంటి సైనికులే ఎక్కువ. మళ్ళీ కౌరవుల తేడా వాళ్ళ చట్టాల విషయం వాళ్ళకి అందరికీ తెలుసు, అయినా సరే వాళ్ళ పక్షాన సైనికులు ఎక్కువ ఉన్నారు. అలాగే మన సమాజం కూడా ఎప్పుడు కూడా చెడు పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా దేవుడి వల్ల ప్రజాస్వామ్యం కాబట్టి ఓట్లు వేస్తాను కాబట్టి కొంతలో కొంత మారారు కాబట్టి గవర్నమెంట్ మారింది, కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఇక లైఫ్లో వైసీపీకి అధికారంలోకి రాదు, రాసి పెట్టుకోండి. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు, సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది. ఇక అదే పని, చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది, రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి. కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి, దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి.